పక్క రాష్ట్రం అసెంబ్లీలా లొల్లి లొల్లైతున్నదిలా కానీ జనాల తక్లీఫ్ల గురించి మాట్లాడుడే లేదు. వార్తలు బంద్ పెట్టి బయటికి రా. నాకు మంగ్లీ కుత్కెలకి వినిపిస్తుంది. మంగ్లేనా? మంగ్లీ నువ్వు జల్దిన వార్తలు బంద్ పెట్టి బయటికి రా. ఏంది? నేను వార్తలు బంద్ పెట్టాలా? మళ్ళీ ఎవరు చదువుతారు? మీ తాత వచ్చి చదువుతాడా? వార్తలు ఎప్పుడైనా చదువుకోవచ్చు గానీ నువ్వు ముందుగాల రా అబ్బా. ముచ్చటేందో చెప్పు ముందుగాల. బీసీల సింహ స్వప్నం కృష్ణయ్య సారు పార్టీ పెడుతున్నాడు. అన్న సభ్యత్వం తీసుకుందాం రా. కృష్ణయ్య సారా పార్టీ పెడుతున్నాడా? మనం సభ్యత్వం తీసుకుందామా? కలలుగా అంటున్నావు మంగ్లీ. ఏంది ఎటకారమా? మరి లేకుంటే కృష్ణయ్య సార్ పార్టీ ఎప్పుడు పెట్టాలి? అందులో నువ్వెప్పుడు సభ్యత్వం తీసుకోవాలి? సారు ఈసారి పార్టీ పెట్టుడు ఖాయం, నేను సభ్యత్వం తీసుకోండు ఖాయం, నాకు సీటు ఖాయం. అయ్యో మంగ్లీ, కృష్ణయ్య సార్కి కోపం వచ్చినప్పుడల్లా బీసీల కోసానికి పార్టీ పెడతా అంటున్నాడు. కానీ పెట్టిండా? సారు పార్టీ పెడతాడు, బీసీలకు రాజ్యాధికారం తెస్తాడు, బీసీలు రాజ్యం వెళ్తారు. హాస్టల్లల్లా బుగ్గలు ఎలగకపోతే, స్కాలర్షిప్లు రాకపోతే, సబ్బులకు కొబ్బరి నూనెలకు పైసలు ఇవ్వకపోతే కొట్లాడతాడు. కానీ పార్టీ పెడతాడా? అంటే ఏంది నీ ఉద్దేశం? జీవితాంతం హాస్టల్లో పోరగాళ్లకు కోడిగుడ్లు పెట్టిర్రా లేదా అని చూసుకోండు తప్ప కృష్ణయ్య సార్ పార్టీ పెట్టాడనా? కాదబ్బా, పార్టీ పెట్టలేడని కాదు, 10 మాటలు చెప్పిండు పార్టీ పెడతానని. కానీ ఏది? సావిత్రి, నువ్వు బీసీల గురించి చాలా సులకనగా మాట్లాడుతున్నావు. టంగ్ జాగ్రత్త. ఏహే, ముఖ్యమంత్రిని చేస్తా అని ఎమ్మెల్యేని చేసిండ్రు కృష్ణయ్య సార్ని. మరి ఆ పులి అసెంబ్లీకే పోతలేదు కదా? పులి తల కిందికి దించుకొని నీళ్లు తాగుతుంది కదా అని అనుకుంటే పొరపాటు సావిత్రి. ఒక్కటే పారి పంజా విసురుతుంది. పంజా ఇసుడేమో గాని ముందుగా పార్టీ పెట్టమను. అరే నేను మీకు అదే చెప్తున్నా కదా, ఈసారి చెప్పిండు మాట తప్పడు. కోపం వచ్చినప్పుడల్లా పార్టీ పెడతా అంటాడు, మళ్ళా కోపం చల్లారంగానే హాస్టల్లో కోడిగుడ్ల గురించే మాట్లాడతాడు. సావిత్రి, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. బీసీలకు రాజ్యాధికారం దగ్గరలోనే ఉన్నది. అట్లా కాదు మంగ్లీ, ఏ పార్టీలున్నా బీసీలకు ప్రచారం చేస్తాడు, వాళ్ళని గెలిపిస్తాడు. పుసుక్కున్న పార్టీ పెట్టినా గానీ ఏరే పార్టీలో కలిపినా కలుపుతాడు. నువ్వు అట్లనే అను, నేను సభ్యత్వం తీసుకుంటా, పార్టీ టికెట్ పుచ్చుకుంటా. కళలకు హద్దుండాలి మంగ్లీ. సార్కి ఇప్పుడు కొత్తగా సమస్యలు వచ్చి పడ్డాయి, వాటిని చక్కబెట్టుడికే సరిపోతుంది. అరే సమస్యలు సార్ చుట్టూ వైఫై లెక్క తిరుగుతున్నా వాటి మీద యాంటీవైరస్ లెక్క సార్ ఫైట్ చేస్తాడు. ఇప్పుడు బీసీలకు క్రీమీ లేయర్ పెడుతుర్రు. అంటే 6 లక్షల ఇన్కమ్ ఉంటే రిజర్వేషన్లు ఉండే, కొలువులుండే, ఏముండే. ఇప్పుడు దానికోసం పోరాటం చేస్తాడు సారు. పోరాటమే, పార్టీ పార్టే. అమ్మో, నేను కృష్ణయ్య సార్ను జల్దిని పోయి కలవాలి, ఎట్లయినా సభ్యత్వం పుచ్చుకోవాలి. హాస్టల్లో సంక్షేమం ఎవరు చూసుకుంటారు? ఒక సమస్య తర్వాత ఇంకోటి వస్తూనే ఉంటది. కృష్ణయ్య సార్ వాటి మీద పోరాటం చేస్తూనే ఉంటాడు. ఇక పార్టీ ఎప్పుడు పెడతాడు, బీసీలకు రాజ్యాధికారం ఎప్పుడు తెస్తాడో చూడాలి.